తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాది భాషల్లో ఓ దివ్యంగా హీరోయిన్ సినిమాల్లో రాణిస్తోంది. అగ్ర హీరోలతోనూ నటిస్తూ మెప్పిస్తోంది. ఆమె మహేష్ బాబు చెల్లిగా, జూనియర్ ఎన్టీఆర్‌కు అక్కగా నటించి మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంది. ఆమెకు మాటలు రావు, చెవులు వినబడవు. కానీ సినిమాల్లో సత్తా చాటుతున్న ఆ హీరోయిన్ గురించి తెలుసుకుందాం. సినీ పరిశ్రమలో శారీరకంగా ఫిట్‌గా, అందంగా ఉన్నా కూడా అవకాశాలు దొరకవు. అలాంటిది దివ్యాంగురాలు సినిమాల్లో హీరోయిన్‌కు సమానంగా నటిస్తున్న ఓ హీరోయిన్ ఉంది. ఇంతకీ ఆమెవరో తెలుసా? ఆమెకి నోటి నుంచి మాటలు రావు, కానీ చక్కగా హావభావాలు పలికిస్తుంది. ఆమెకు చెవులు వినిపించవు, కానీ అందంగా నవ్వుతూ సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక భద్ర హీరోయిన్ ఎవరు కాదు, అభినయ. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు సోదరిగా అభినయ నటించారు. ఆమె పెళ్లి సన్నివేశాలు ఆ సినిమాలో పైలట్ గా నిలిచాయి. జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమాలో అక్క పాత్రలో అభినయ మెరిశారు. ఇక తెలుగుతో పాటు దక్షిణ భాషల్లో రాణిస్తున్న అభినయ తమిళనాడుకు చెందింది. ఆమె పుట్టుక నుంచి చెవులు వినిపించవు, మాటలు కూడా రాలేదు. భద్ర యువతిగా ఉన్నా కూడా అందంగా ఉండటంతో తల్లిదండ్రులలో ఆమెను నటనలో ప్రోత్సహించారు. నటనలో రాణించేందుకు తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. అయితే పరిశ్రమలో ఈ స్థాయిలో ఉండటానికి కుటుంబ సభ్యులే కారణమని పలు ఇంటర్వ్యూలో తన సైగల ద్వారా అభినయ తెలిపినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన నేనింతే సినిమాతో తెలుగు పరిశ్రమకు అభినయ పరిచయం అయింది. అనంతరం చాలా సినిమాల్లో ఆమె నటించింది. 18 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న అభినయ ఇప్పటి వరకు దాదాపు 60 సినిమాలు పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక శంభో శివశంభో, కింగ్, డమరుకం, జీనియస్, రాజుగారి గది 2, ధ్రువ సీతారామం, గామి, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో పాటు మరికొన్నింటిలో అభినయ నటించి ప్రేక్షకుల అభిమానం పొందింది. ఇక ప్రస్తుతం మలయాళంలో ఓటీటీలో విడుదలైన పని అనే సినిమాలో అభినయ నటించింది. ఇక జోజు జార్జ్ నటించిన ఈ సినిమాలో అభినయ నటించిన ఓ సన్నివేశం వివాదాస్పదం కావటంతో మరోసారి అభినయ ప్రేక్షకుల దృష్టిలో పడింది.